హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే రాహుల్ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని రాజు మాయలను కలపడం గురించి మాట్లాడుకుంటారు. కావ్య ప్లేస్లో మాయ రావడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? కావ్య బదులు రాజు మాయతో కాపురం చేసుకుంటాడు, తిరిగి ఆఫీస్కి వచ్చి అధికారం దక్కించుకుంటాడు, అంతే కదా అంటాడు రాహుల్ తల్లితో. నేను ఉండగా అలా ఎలా జరిగిస్తాను? మాయను రాజుకి ఇచ్చి పెళ్లి చేసేది సంతోషంగా కాపురం చేయడానికి కాదురా, క్షణక్షణం నరకం చూపించడానికి. ప్రపంచాన్ని ఎదిరించి నిలబడే మగాడు అయినా సరే ఇంట్లో పోరు పెట్టే పెళ్ళం దొరికితే అంతకు మించిన నరకం వేరే ఉండదురా. మాయ పెట్టే టార్చర్కి అలసిపోయి కృంగిపోయి అన్నింటిని వదిలేసి మూలన కూర్చుని ఏడ్చేలా చేస్తాను అంటుంది రుద్రాణి. అంతా బాగానే ఉంది, కానీ కళ్యాణ్ మనకు అడ్డొస్తాడు కదా మమ్మీ అంటాడు రాహుల్. రుద్రాన్ని నవ్వుతుంది. మూల స్తంభం మూలన పడ్డాక పిల్ల స్తంభాలు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? అదెంత పని రాహుల్ అంటుంది కొడుకుతో. అలా జరిగితే ఆఫీస్ని నా సొంతం చేసుకుంటాను అంటాడు. నేను కూడా ఈ కోటని సొంతం చేసుకుని అందరినీ నా బానిసలుగా మార్చుకుంటాను అంటుంది రుద్రాన్ని. పనిలో పని ఆ స్వప్నను కూడా తరిమేస్తే మనకు ఏ అడ్డు ఉండదు మామ్ అంటాడు రాహుల్. అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే ముందు ఆ మాయ రాజుల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలి అంటుంది రుద్రాణి. దానికి అత్తయ్య ఎలాగో ఒప్పుకున్నట్లే కదా మామ్ అని అంటాడు. ఒప్పుకుంది, కానీ తనలో ఒక చిన్న అనుమానం దాగుంది. దాన్ని కూడా దూరం చేస్తే వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టవచ్చు. అయితే ఇంకెందుకు లేటు మమ్మీ, వెళ్ళు తగలబెట్టాయి. అమ్మో, నువ్వు నా తల్లివి కాబట్టి సరిపోయింది. కాబట్టి అదే శత్రువు అయ్యి ఉంటే నీ ప్లానింగ్లకు నేను కూడా అల్లాడిపోయేవాడిని మమ్మీ అంటాడు భయపడుతూ రాహుల్. రుద్రాన్ని నవ్వుతుంది. ఇక సీన్ కట్ చేస్తే కావ్య అప్పుకి కాల్ చేసి, అప్పు నీ అనుమానమే నిజమైందే. మా అత్తయ్య మా మామయ్యతో మా ఆయనకి పెళ్లి చేయాలని మా అత్తయ్య ఆ మాయతో మా ఆయన పెళ్లి చేయాలని అనుకుంటుంది. మీ అత్తకు షుగరు బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏందక్క అని అంటుంది. ఇందులో ఆవిడ తప్పు కూడా లేదు అప్పు. ఆవిడ దృష్టిలో నేను మా ఆయనకు ఇష్టం లేని భార్యను, ఆ మాయ ప్రేమించి పెళ్లి కాని భార్య. అందుకే మాయకు న్యాయం చేయాలని అనుకుంటుంది. అది సరే అప్పు, మా అత్తయ్య ఆ మాయకు మా ఆయనకు పెళ్లి చేసేలోపు మనం అసలు మాయను తీసుకొని రాగలిగితే, అసలు జరిగిన నిజాలేంటో తెలుసుకోగలిగితే అన్ని సమస్యలు తీరిపోతాయి అంటుంది కావ్య బాధగా. చాలా తెలివిగా చెప్పావు, కానీ అది కదా కష్టం అంటుంది అప్పు. అది కాదు అప్పు, మనం మొదట వెళ్ళిన అడ్రస్ ప్రకారం మాయ దొరకలేదు, కానీ అక్కడే ఉండేదని క్లారిటీ వచ్చింది కదా. మనం ఆ చుట్టుపక్కల ఉండేవారిని ఆరాధిస్తే ఖచ్చితంగా మాయ గురించి సమాచారం తెలుస్తుంది అని అంటుంది. ఇదంతా జరిగే పనిలా నాకు అనిపించడం లేదు అక్క. ప్లీజ్ అప్పు, అలా అనొద్దు. అదొక్కటే నాకు ఆధారం, లేదంటే నేను తలవంచాల్సిన పరిస్థితి కాదా అప్పు అంటుంది కావ్య బాధగా. నిన్ను బాధ పెట్టాలని కాదు అక్క, నేను నిజం చెబుతున్నా, ప్రాక్టికల్గా చెబుతున్నా అంతే. సరే అక్క, నేను ఆ మాయ ఉన్న పాత ఇంటి దగ్గరకు వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వారిని ఆరాధిస్తాను. ఏ చిన్న క్లూ దొరికినా సరే నేను వెంటనే మాయను కనబెడతాను, దాన్ని పట్టుకుని తిరుగుతాను అంటుంది అప్ప. థ్యాంక్ యూ అప్పు, నువ్వు వెంటనే బయలుదేరు సరేనా అంటూ ఫోన్ కట్ చేస్తారు. ఇక రుద్రాన్ని వాళ్ళ వదిన దగ్గరికి వచ్చి బాగా ఎక్కిస్తుంది. ఏంటి వదిన, నీకు చాలా అవమానం జరిగింది కదా, విడాకుల విషయంలో ఎత్తితే ఇంట్లో అంతా దుమ్మెత్తిపోశారు, చాలా కోపంగా ఉన్నట్టున్నావు, నా మనసుని స్కాన్ చేసినట్లు బాగానే చెబుతున్నావు. అంత ఏకమై కావ్యకు సపోర్ట్ చేసినందుకు నేనేం బాధపడడం లేదు. వాళ్ళు అన్నది కూడా నిజమే కదా, జరిగిపోయిన దాన్ని ఎలాగో మార్చలేరని అర్థమైపోయింది. జరగాల్సిందే ఎలా అని ఆలోచిస్తున్నాను అంటుంది అపర్ణ. జరగాల్సింది అంటే మాయారాజుల పెళ్లి గురించే కదా అని అంటుంది. దానికి కావ్య అడ్డుగా ఉంది, దానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నావు అంతే కదా అంటుంది రుద్రాని అపర్ణదేవితో. దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు అపర్ణదేవి. వదిన, నేను చెప్పేది పూర్తిగా విను, నచ్చితే అమలు చేయలేదంటే వదిలే, మొదట ఈ పేపర్స్ చూడు అంటుంది. ఏం పత్రాలు ఇవి అంటుంది అపర్ణదేవి. అంగీకార పత్రాలు. నా భర్తతో మరో అమ్మాయి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సమ్మతిస్తూ కావ్య సంతకం చేసి ఇస్తే మాయకు రాజుకి పెళ్లి చేయడానికి ఇబ్బంది ఏం లేదు అంటుంది రుద్రాని. కావ్య రాసి ఇవ్వాలి కదా, సంతకం చెయ్యాలి. చెయ్యక ఎక్కడికి పోతుంది? కావ్య పుట్టింటి పోయే రకం కాదు, అత్తింట్లోనే ఉండాలి, ఆస్తిని అత్తింటిని అనుభవించాలి. భర్తతో ఇంకో దానితో తిరిగితే దానికేంటి, బిడ్డను తీసుకొస్తే దానికేంటి? అందుకే కదా ఇల్లు వదిలి వెళ్ళలేదు. అందుకే ఈ అంగీకార పత్రం మీద సంతకం చేయడానికి ఎలాంటి అడ్డంకి చెప్పదు అంటుంది రుద్రాని. నాకు నమ్మకం లేదు అంటుంది అపర్ణదేవి. వదిన, ప్రయత్నించకుండా అలా అంటే ఎలా? నా కోడలు నోరు మాత్రమే వాడుతుంది, కానీ నీ కోడలు బుర్ర బాగా వాడుతుంది. నిన్ను తప్పు
తప్ప ఇంట్లో అందరినీ ఆ బుర్రతోనే కదా తన వైపు తిప్పుకుంది. నువ్వు ఈ పేపర్స్ ముందు పెట్టి రాజుకి మాయకి పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదని తనతో సంతకం చేయాలని అడిగి చూడు, కాదు అంటే నన్ను అడుగు అంటుంది. అంతే అంటావా అంటుంది అపర్ణ. అంతే వదిన, నీ పని పూర్తి కావడంతో పాటు ఆ కావ్య నిజస్వరూపం పూర్తిగా తెలిసిపోతుంది. విడాకులు ఇస్తే ఈ ఇంట్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి. మొగుడికి ఇంకో దాన్ని ఇచ్చి కట్టబెడితే వెళ్ళనక్కర్లేదు కదా. అప్పుడైనా కావ్య ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ కనకం, స్వప్న, కావ్య అప్పు అంతా మనకున్న ఆస్తికి వల విసిరారు తప్ప ఈ కుటుంబానికి ఉన్న పేరుకు కాదు అని అంటారు. దాంతో అపర్ణదేవి ఆలోచనలో పడుతుంది. దాంతో రుద్ర నవ్వుతూ తనకు తెచ్చిన పేపర్స్ అపర్ణదేవి చేతిలో పెడుతుంది. వదిన, నా పేరు మాత్రం బయట పెట్టొద్దు. నిన్ను వదిలేసి నా మీద పడతారు. వాళ్ళతో పాటు నా కోడలు కోడి గిత్తెల నా మీద ఎగురుతుంది. ఆలోచించుకొని ఇష్టం అంటే తెలివిగా జారుకుంటుంది. నీకు బుద్ధి ఉందా? వాడిని కన్న తల్లి ఉండగా వాడి సంగతి నీకెందుకు అంటూ తిట్టి బలవంతంగా బాబుని మాయ దగ్గరకు తీసుకొని వెళ్తుంది స్వప్న. బాబు ఆ తల్లి మాయ కాదనే నిజం కావ్య స్వప్నకు చెప్పలేక